మనం ఇంతకుముందు ఇన్విజిబుల్ హుక్సెస్ అయితే చూసాం కదా. ఈ వీడియోలో అయితే నేను డబల్ పట్టీ చూపిస్తాను చూడండి. డబల్ పట్టీకి వచ్చేసి నేను మెయిన్ క్లాత్ కూడా తీసుకున్నాను అనమాట. 2 క్లాత్లు, లైనింగ్, మెయిన్ క్లాత్. మనకి ఇష్టం ఉంటే లైనింగ్ ఒకటే తీసుకోవచ్చు, లేదంటే మెయిన్ క్లాత్ ఒకటే తీసుకోవచ్చు. అది కస్టమర్ చాయిస్ని బట్టి మన ఇష్టం అన్నమాట. నేనైతే చూడండి ఒరిజినల్ వైపు అయితే పెట్టేశాను అన్నమాట. మనం ఫోల్డ్ చేసేసరికి అది ఒరిజినల్ మీదకే వస్తుందన్నమాట. అలా పై వైపు ఫోల్డ్ చేశాను, అలాగే కింది వైపు కూడా ఫోల్డ్ చేయడానికి క్లాత్ వదిలేసుకున్నాను. ఎందుకంటే నేను మెడపట్టి ముందే పెట్టేశాను కదా, అందుకని పై వైపు కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అలా చివరి వరకు స్ట్రైట్ ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. అలా ఏమైనా ఎగస్ట్రా ఉంటే కట్ చేసేసేయండి. తర్వాత మంచిగా ఒక ఫోల్డ్ అయితే చేసేసి మరో ఫోల్డ్ చేయాలన్నమాట. చూడండి అలా మిడిల్కి రావాలన్నమాట. మనకు ఎగస్ట్రా రావాలి, డబల్ పట్టీలో క్లాత్ ఎగస్ట్రా రావాలన్నమాట. అంతా ఒకేసారి క్లాత్ మొత్తాన్ని ఫోల్డ్ చేయకూడదు, కొంచెం మిడిల్లోకి ఫోల్డ్ చేయాలన్నమాట. మిడిల్లో ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. హుక్స్లు పెట్టుకోవడానికి జేబీలు కావాలి, ఆ జేబీలు కూడా స్టిచ్ చేసేసుకోవాలి. మనం చివరన మంచిగా రఫ్ అయితే ఇచ్చేసేయండి. తరువాత చూడండి స్టార్టింగ్లో అలా కొంచెం అలా మంచిగా రఫ్ ఇచ్చేసి జేబీలను తిప్పేసుకోవాలన్నమాట. ఈ మెథడ్లో అయితే ఎమర్జెన్సీ బ్లౌజ్లు వచ్చినప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇన్విజిబుల్ హుక్సెస్, అలాగే ఈ మెథడ్ డబల్ పట్టీ మెథడ్. చూడండి అలా మార్క్ అయితే వేసేసుకోండి. అందాజ్ మీద కాకుండా మనం హుక్సెస్ ఇంతకుముందు హుక్సెస్ అయితే వేసుకున్నాం కదా, హుక్సెస్ ప్రకారంగా ఏ ప్లేస్లో అయితే ఉంటుందో ఆ ప్లేస్లో మార్క్ వేసుకొని మంచిగా జేబీలు అన్నవి వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది. బ్లౌజ్ కూడా పాడవదు, ఎందుకంటే మనం లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ 2 తీసేసుకున్నాం కదా, అందుకని. అలా చివరన మంచిగా అలా ఫోల్డ్ దగ్గర మంచిగా రఫ్ ఇచ్చేసి ఎండ్ చేసేసేయండి. తర్వాత ఏమైనా థ్రెడ్స్ అలా ఉంటే కట్ చేసేసుకోండి. తర్వాత హుక్స్ పట్టీ వైపు చూడండి అలా పెట్టేసి చూస్తే హుక్సెస్ కరెక్ట్గా సరిపోయింది కదా. మన ఛానల్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని బ్లౌజ్ స్టిచ్చింగ్సే ఉంటాయి. చూడలేని వాళ్ళు చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. నచ్చితే మీకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.